అడిగేదాన్ని కదా, మీరెందుకు అడుగుతున్నారు? నువ్వేదో ఫోన్ మాట్లాడుతున్నావుగా. ఎవరు? మా క్లాస్మేట్ లక్ష్మి అండి. మేడ మీద బట్టలారు పెట్టాను, వర్షం పడేటట్టుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే స్వాతి. హలో. అమ్మయ్యా అమ్మాయే. పెళ్లికి ముందు ఎవరైనా లవ్ చేసావా? నేనెవరిని లవ్ చేయలేదు, కానీ నాకు జస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అమ్మాయిలా అబ్బాయిలా? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. సరే స్వాతి, పడుకో, లేట్ అయింది. ఏంటి రూమ్ లో కొత్త పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది? చెప్పు, ఎవడొచ్చాడు ఇంటికి? ఏం మాట్లాడుతున్నారండి? అమ్మాయి కూడా అలాగా నటించుకో. ఎవడొచ్చాడు చెప్పు ఇంటికి. ఇదే ఆ స్మెల్, కొత్త రూమ్ ఫ్రెషనర్. అయినా మొన్న కూడా అంతే, నేను పడుకున్నాక నా ఫోన్ చెక్ చేశారు. లేరా? ఉన్నారా అంకుల్? లోపల పిలవమంటారా? లేదమ్మా, ఊరికి అడిగా. సరే అమ్మా, బాయ్. బాయ్ అంకుల్. ఏం మాట్లాడుతున్నావు వాడితో? ఏంటి మా ఆయన రాకు అని హింటిస్తున్నా వాడికి? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? బాగుంది, పక్కనే సెట్ చేసుకున్నావుగా. నేను సడన్ గా వస్తే ఇటు నుంచి ఇటే పంపించేద్దాం అనుకుంటున్నావు. ఎందుకు ఇలా మారిపోయారు? మరీ అంత అమాయకంగా మొహం పెట్టుకో, దొరుకుతావు. ఎవరండి మీరు? నేను స్వాతి వాళ్ళ కజిన్ ని. ఓ, లోపలికి రండి. మీ ఆయన నన్ను గుర్తుపట్టినట్టు మాట్లాడుతున్నాడు. పెళ్లిలో కలిసాం కదా, మర్చిపోయాడా? తను మా కజిన్ అండి. అమ్మ ఫోన్ చేసింది తను వస్తున్నాడని, ఏదో ఇంటర్వ్యూ ఉందంట. 10 o'clock వెళ్ళాలి ఇంటర్వ్యూకి. సరే, వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి. సరే. మా అమ్మకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? తెలుసుకోవాలి కదా, వచ్చింది అసలు చుట్టమా లేదా నీ చుట్టమా అని. ఏంటా చూపు, కొడతావా? ప్రతి దానికి అనుమానం పడుతున్నావు. నాకు మెసేజ్ వస్తే అనుమానం, కాల్ వస్తే అనుమానం, పక్కింటి వాళ్ళతో మాట్లాడితే అనుమానం, ఆఖరికి నా కజిన్ తో కూడా. ఛీ! నీలాంటి మహానుభావుడితో నేను ఇంక భరించలేను. ఎలా ఏడుస్తావో ఏడు, ఇక నీతో బతకడం నా వల్ల కాదు. గుడ్ బై. బావా, ఏంటి ఇందాక పెద్ద పెద్ద అరుపులు వినిపించే, ఏమైంది? రే, నా పెళ్ళాం నీకు మరదలైనప్పుడు నేను నీకు బావనవ్వను, అన్న అవుతాను. బావా, నేను స్వాతికి కజిన్ బ్రదర్ని, అంటే అన్నయ్యనవుతాను.